47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని మరియు ఆ ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పేతురు గారు వాక్యం ఎప్పుడైతే ప్రసంగించారో 3000 మంది ఆయన వాక్యాన్ని విని మారు మనసు పొంది విశ్వాసించి బాప్తిజం పొందిన తర్వాత వారు సంఘముగా ఏర్పరచబడ్డారు. మరి వారి వలె ఎవరైతే వాక్యం విని మార్పు చెంది బాప్తిజం పొంది రక్షణ పొందుతారో వారిని ఎవరు చేరుస్తారట సంఘంలో? ఆ ప్రభువు అనగా యేసుక్రీస్తు వారు. ప్రభువు ఎవరైతే బాప్తిజం పొంది రక్షణ పొందారో వారిని అనుదినము సంఘముతో చేర్చుచుండెను.